సో ఆదిత్యధర్ అని ప్రభాస్ సినిమా ఏమైంది, వస్తుందా లేక జస్ట్ రూమరా, అసలు ప్రభాస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఆదిత్యధర్, ఈ రెండు క్వశ్చన్స్ కి ఇవాళ క్లియర్ ఆన్సర్ చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, ఎందుకంటే లాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. అది విన్నాక మీకే అర్థమైపోతుంది ఎందుకు ఆదిత్యధర్ ప్రభాస్ ని అప్రోచ్ చేశాడో. సో ప్రజెంట్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు మాట్లాడుకునే టాపిక్ ఇదే. ఆదిత్యధర్ అండ్ ప్రభాస్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని స్ట్రాంగ్ టాక్ వినిపిస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు, అదొక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇక కన్ఫర్మ్ అయిపోయింది, మీరైతే డిసైడ్ అయిపోండి. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం October 23 అంటే ప్రభాస్ అన్న బర్త్డే రోజు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కొంతమంది October 2 కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ మాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బర్త్డే మీదనే ఉన్నాయి. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఆదిత్యధర్ లాంటి డైరెక్టర్ బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, మరి ఈ ప్రభాస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సో అక్కడే అసలు మ్యాటర్ స్టార్ట్. సో ఫస్ట్ ఆదిత్యధర్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఆయన నార్మల్ డైరెక్టర్ అయితే కాదు. సో తన ప్రీవియస్ వర్క్తోనే పాన్ ఇండియా లెవెల్లో మంచి రికాగ్నైజేషన్ తెచ్చుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా చాలా పెద్ద రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు అలాంటి డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి హీరోని సెలెక్ట్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాడు కదా. సో సింపుల్ ఏంటంటే మ్యాటర్, సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి. నార్త్ లో కలెక్షన్స్ రావాలి, అలాగే సౌత్ లో కూడా అదే రేంజ్ కలెక్షన్స్ రెస్పాన్స్ రావాలి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఓపెనింగ్స్ రావాలి కదా. సో అలాంటప్పుడు ఇలా అన్ని ఆలోచించి హీరోని సెలెక్ట్ చేస్తాడు. సో అక్కడే ప్రభాస్ అన్న పేరు వచ్చింది ముందుకి. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న మార్కెట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సలార్, కల్కి ఇలాంటి సినిమాలతోటి పాన్ ఇండియా ఇమేజ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. అందుకే చాలా మంది డైరెక్టర్స్ ప్రభాస్ సినిమా చేయాలని లైన్ కట్టేస్తున్నాడు. ఒక గుడిలో దేవుడికి దర్శనం కోసం లైన్ కడుతున్నాడు, అట్లా కట్టేసాడు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఆదిత్యధర్ కూడా అదే ఆలోచించి ఉండొచ్చు. సో ఎందుకంటే ఒక పెద్ద విజన్ ఉన్న సినిమా తీయాలి అంటే దానికి పెద్ద మార్కెట్ ఉన్న హీరో కావాలి, అంతే కదా. సో ఇప్పుడు బాలీవుడ్ లో హీరోస్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మాట్లాడితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్. సో వీళ్ళందరికీ ట్రెమెండస్ క్రేజ్ ఉంది. కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళ ప్లానింగ్స్ వేరు. ఆదిత్యధర్ ఒక యాక్షన్ బేస్డ్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు అని టాక్ వస్తుంది. కాబట్టి ప్రభాస్ లాంటి హీరో అయితే ఆ రేంజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అనుకొని ఉండొచ్చు కదా. సో మళ్ళీ చెప్తున్నా, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నా. సో కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఏంటంటే, ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు ఇండియా మొత్తం స్ట్రాంగ్ ఉంది. ఇండియా అయింది చాలా, బయట కూడా. సో నార్త్ లో ఓపెనింగ్స్ ఉంటాయి, అలాగే సౌత్ లో కూడా ఓపెనింగ్స్ ఉంటాయి ఫుల్. సో ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది కదా. ప్రభాస్ అన్న రేంజ్ వేరు కాబట్టి. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అదే బాలీవుడ్ లో వికీ కౌశల్ లాంటి హీరోస్ కానీ, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, మళ్ళీ రణవీర్ సింగ్ తోటి చేద్దాం అంటే రణవీర్ సింగ్ అన్ని తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చి సినిమాలు తీసిందనుకో ఆ దురందర్కి ఒక అర్థం లేకుండా పోతుంది. సో అట్లా ఈ రణవీర్ సింగ్ అట్లనే చేస్తాడు. సో రణబీర్ కపూర్ తోటి అంటే మనకు కావాల్సినట్టు ఆల్రెడీ యానిమల్ తీసేసిన సందీప్ రెడ్డి వంగ. సో ఇప్పుడు రామాయణం తోటి బిజీలు ఉన్నాడు. సో మరి ఆ విషయం ఆలోచించి తీయకపోయి ఉండొచ్చు. తర్వాత వేరే హీరోస్ ఇంకా టైగర్ ష్రాఫ్ అయినా, ఇంకా వరుణ్ ధవన్ అయినా, షాహిద్ కపూర్ అక్కడక్కడ మాత్రమే హిందీలో అక్కడక్కడ మాత్రమే క్రేజ్ ఉంది వాళ్ళకి. కానీ సౌత్ సైడ్ అంత లేదు వాళ్ళకి, చూడరు. సో ఇప్పుడు అటు నార్త్ సైడ్, సౌత్ సైడ్ ప్రతి చోట ప్రతి అడుగున ఈ హీరో సినిమా అంటే ఎగబడేది ఎవరంటే ప్రభాస్, అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ ఇప్పుడు రాక సినిమా తోటి రిలీజ్ బిజీ ఉన్నాడు. ఆ తర్వాత లోకేష్ గణగారాజు తోటి సినిమా ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ తోటి సినిమా ఉందంట. సో ఇవన్నీ ఉన్నాయి. సో అల్లు అర్జున్ ఇప్పుడు కుదరడం కష్టం. కానీ ప్రభాస్ ఇక్కడ ప్యారలల్ గా తీస్తున్నాడు సినిమాలు. ఏవి ఇప్పుడు ప్రజెంట్ స్పిరిట్, అలాగే మన ఫౌజీ. స్పిరిట్ అయితే అసలు ఒక రాకెట్ వెళ్ళిపోయేంత స్పీడ్ వెళ్ళిపోతుంది అసలు ఆగట్లేదు. ఆల్మోస్ట్ 70% మూవీ అయిపోయింది. ఇప్పుడు ఫౌజీ 85% సినిమా అయిపోయింది. ఫౌజీలో 25% సినిమా ఉంది, దీనిలో 30% అంతే. అసలు స్పిరిట్ తక్కువ టైంలో చాలా తొందరగా తీసేశాడు సందీప్ రెడ్డి వంగ. సో ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ సినిమా గురించి బిజీ అయిపోతాడు. సో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ ఈ సినిమా, అలాగే
కలిగిటూ ప్యారలల్ గా తీసే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఎవరైతే నార్త్ పీపుల్ ప్రభాస్ ని లాటరీ స్టార్ అన్నారు, ఇప్పుడు మీ డైరెక్టర్ లాటరీ స్టార్ తోటి తీస్తున్నారు, మరి ఏం చేస్తారు ఇప్పుడు ఏమంటారు? అది రేంజ్. లాటరీ స్టార్ కాదు, పాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ నార్మల్గా అయితే అనలేదు, అర్థమైంది కదా ఇప్పుడు ఎందుకు అన్నాడు అనేది. సో ఇప్పుడు బాలీవుడ్ ఈ డైరెక్టర్స్ కూడా లైన్ కడుతున్నారు ప్రభాస్ అన్న కోసం, ప్రభాస్ అన్న డేట్స్ ఇస్తాడని. అట్లా ఉంటుంది మరి. సో నార్మల్గా ఎవరి కాదు, లాటరీ స్టార్ ఎవరు కాదు, వాళ్ళ టాలెంట్ ఉంటే, టాలెంట్ చూపిస్తే ప్రజల ఆదరణ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఆ విధంగా ప్రభాస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా తను నెక్స్ట్ రాజమౌళి కావాలనుకుంటున్నాడు ఆదిత్య గారు కదా. సో ఆయన సినిమా తీసే ప్లానింగ్, ఆయన స్క్రిప్ట్, ఆయన స్క్రీన్ ప్లే కూడా నార్మల్గా లేవు. మీరు దురంధర్ చూసే ఉంటాడు, అంత బాగుంది. సో ఆ విధంగా ఒక మంచి సినిమా తీయాలంటే ప్రభాస్ సెట్ అవుతుంది. సో అది మ్యాటర్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అసలు మీరు ఏమనుకుంటున్నారో, అసలు ఈ ఆదిత్యధర్ ప్రభాస్ కాంబినేషన్ లో ఏ జోనర్ సినిమా రాబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.